తమ్మి ఇట్లా పెద్ద జంగల్ మన సినిమాల జంగల్ పక్కకు అంతా ఇట్లా కాలువ పోతున్నది, మీదనేమో గద్ద తిరుగుతున్నది. ఇప్పుడు జంగలు కాలువని అంటే చూపిస్తాం, ఎందుకంటే ఇట్లా మీదకించి కెమెరా పెడితే కనబడుతుంది, ఇట్లా ఇదొకటి కనబడుతుంది. మీద గద్ద ఎట్లా తిరిగింది తమ్మి ఆ టైంలో నాకు అర్థం కాకపోయి, గద్దనంటే ఎట్లా దిప్పుకొస్తారు? తీసుకున్నాం, డేట్లు తీసుకున్నాం యాక్ట్ చేయమని చెప్పి. గద్దకు ఈగలు the stream is there, road is there, I understand you put camera. How did you get the eagle? Legit question. Correct. పెట్టారు ఆ డీటెయిల్స్ మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పాడైపోద్దక్క. మేము ఏం చేస్తాము టెక్నికల్గా అవన్నీ చెప్తే అప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీకు ఇయే గుర్తొస్తాయి, మీరు ఎంజాయ్ చేయరు సినిమాని. నాకు అదొక్కటే అర్థం కాలేదు. ఈ విరండి అయితే చూపిస్తున్నారు బాగానే ఉన్నది, కానీ మీద గద్ద తిరుగుడు కిందకి అక్కడిక్కడ చూస్తుంటే అది కూడా యాక్టరే ఇట్లా మరి ఏమో గద్దతోటి కూడా మాట్లాడు. ఎన్ని పైసలు ఇప్పించిరుతా నీతోటి గద్దకి ఏం కావాలంటే అది ఇప్పించినాం అంతే. పైసలు ఎక్కువ ఏం అడగలేరు వాళ్ళు. గద్దలని ట్రైనింగ్ చేసేటోళ్ళకి ఇట్లుంటారా? గద్దలని ట్రైనింగ్ చేసి దానికి వేరేది ఒకటి ఉంది, కానీ అది ఎందుకు ఇది మంచుకొండలు అయితే సెట్టింగ్ కాదు. తమ్మి ఇంకొక ముచ్చట, ఈ సినిమాలో ఫైటింగ్లు చేపించిన ఆయన ఎవరైనా? లీవ్ టేకర్ అండ్ సతీష్ మన దసరాకి చేశాడు, రియల్ సతీష్ అని. తను ఒక మెయిన్ ఎపిసోడ్ అంతా లీవ్ టేకర్ చేశాడు. సినిమాలో ఉన్న వేరే యాక్షన్ బ్లాక్స్ అన్ని సతీష్ చేశాడు. వాళ్ళిద్దరికి 2 నమస్కారాలు పెట్టి నా తరపు నుండి. ఇక నా సొంటోళ్ళు అమాయకంగా ఉంటారు, ఏమన్నా ఇటు ఎవరన్నా తలిగింది, పడ్డరు, పడిపోయినరు, కొట్టుకున్నారా అంటే నేను ఆడికెంచి చూసి ఏం చేస్తా అట్నుండి అంటే అవతలిపోతా. ఆడ దగ్గరికి కూడా మాకు అదే అడుగుతున్నా. ఇప్పుడు నా సొంటోళ్ళు పోవచ్చిన, నువ్వేమో సున్నితంగా ఉండేటోళ్ళు, చిన్నపిల్లలు. వైలెన్స్ చేయడం చూడటం అస్సలు నీకు ఇష్టం లేదంటే వెళ్ళొద్దు. అంటే చిన్నప్పుడు బాగానే చూస్తుంటే తమ్మి, ఇక నాకు ఎప్పుడైతే కొడుకు పుట్టిండో, నా పిల్లగాడు పుట్టినప్పటి సంది అంతకుముందు కడుపుతో ఉన్నప్పుడు చూడొద్దు అసలు ఏం చూడొద్దు, మంచిగా ప్రశాంతంగా ఉండాలని చెప్పిర్రు. అది ఎప్పుడైతే అప్పుడు ప్రశాంతంగా ఉన్నానో ఆడికించి కథ ఇక నేను మళ్ళీ ఎప్పుడు ఏది చూడాలన్నా రక్తం చూడాలంటే కడుపులో తిప్పినట్టు అవుతుంది, భయం అవుతుంది. మీరు వద్దు అంతే అంటే మళ్ళీ ఇంకొక సినిమా చేస్తావా నా కోసం? తమ్ముడు నన్ను వద్దంటున్నాడు, ఎందుకంటే నేను తమ్మి ఆ బిడ్డ పుట్టిన తర్వాత నుండి ఇక నేను ఎప్పుడు ఈ కొట్లాటలు కత్తులు పొడుచుకున్నాడు ఇసుంటి ఏం చూడలేదు. భయం అవుతుంది కూడా, ఇక అట్లా అవుతుంది. ఇప్పుడు మీ బుడ్డోనికి తీసుకపోతున్నావా? వాడు చిన్నోడే కదా, 5 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు 6 ఏళ్ళ 7కి వచ్చిండు. 8కి వచ్చినాడు. అప్పుడే దసరా అప్పుడు గింతనే ఉండే తమ్మి వాడు, ముత్యమంత 4 ఏళ్ళు ఉన్నాడా దసరా అప్పుడు? బుడ్డగా గింతుండే, ఇట్లా టింగు అని కీబోర్డ్ వాయిస్తున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకపోతున్నావు సినిమాకు? పిల్లలు తీసుకెళ్ళదు. క్రైమ్ థ్రిల్లర్ ఈ జానరే పిల్లలకు కాదు. తమ్మి ఈ సినిమా అంతా చేస్తున్నప్పుడు, ఈ కథ అంతా చెప్పినప్పుడు మీ ఆమె ఏమన్నది? ఏమి నాని ఏం చేస్తున్నావు నువ్వు, ఏం కథ, ఎట్లా నడుస్తున్నావు అని ఇట్లా ఏమైనా బెదిరించిందా? తనకి చాలా ఎక్సైటింగ్ ఇది, ఇట్లాంటి సినిమా చూడాలని. తమ్మి ఈ సినిమాలో ఒక కోట్ వేసుకున్నావు, బాగున్నది, తెల్ల కోట, ఇక్కడ గులాబీ పువ్వు పెట్టుకున్నావు మంచిగా. చూసినా బుజ్జి? అది గులాబీ ఎర్రగా, అదేదో మొత్తం అంతా ఒకటి ఎర్రగా కనబడ్డది తమ్మి. గులాబీ పువ్వు అనుకున్నా, కోట్ వేసుకుంటే అప్పట్లో నల్లది కానీ అది ఎర్రది అయి ఉంటది తర్వాత. దాని మీద అంత రక్తం పడ్డది. అవును, మందుతోటి కడిగిన వెంట సమ్మి శైలేషు ఒక సబ్బు ఎప్పియలేడా నీకు? మందుతో సూట్ కడగలేదక్క, ఇట్లా పోసినా దెబ్బలు తగిలినాయి కదా, ఆ దెబ్బల మీద వస్తున్నా.